హాయ్ అండి, వెల్కమ్ టు యషిరస్ క్యూజిన్. ఈరోజు దోసకాయ పచ్చడి అండి. టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చేసి చూపిస్తానండి. చాలా బాగుంటుంది. రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి. అలాగే ఇడ్లీ దోశలకు కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ప్రిపేర్ చేయండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. దీనికోసం ముందుగా ఒక దోసకాయ, ఆ దోసకాయకి ఇలా 3 టమాటాలు అయితే సరిపోతాయండి. దోసకాయని క్లీన్ చేసుకోవాలి, పైన ఉన్న స్కిన్ని పీల్ చేసుకోవాలండి. ఇలా పీల్ చేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనిలో ఉన్న విత్తనాలని తీసేసేయాలండి. ఇలా విత్తనాలు తీసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోనికి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత 4-5 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలండి. మీ కారానికి సరిపడా పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిర్చి కాస్త వేగాలండి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు దీనిలోనికి కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోనికి ఒక 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ మనం దోసకాయని మగ్గించుకోవాలి. 3 మినిట్స్ తర్వాత దోసకాయ అనేది మనకి మగ్గితే సరిపోతుందండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి దోసకాయని ఇలా మగ్గితే సరిపోతుంది. దీన్ని తీసేసి వేరొక ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో 3 టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టుకొని టమాటాలను కూడా బాగా మగ్గించుకోవాలి. 3 మినిట్స్ తర్వాత మనకి టమాటాలు అనేవి ఇలా మగ్గితే సరిపోతుందండి. ఇలా మగ్గిన తర్వాత దీనిలోనికి 1 కప్పు కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. అలాగే చిన్న చింతపండును కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. దీన్ని స్టవ్ ఆఫ్ చేసి ఒక పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోనికి మనం వేయించి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని అలాగే టమాటో పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకొని దీనిలోనికి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక 8 వెల్లుల్లి రెబ్బలు అలాగే ఉప్పు సరిపడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. వెల్లుల్లిపై జీలకర్ర వేసిన వీడియో అనేది స్కిప్ అయిపోయిందండి, మీరు యాడ్ చేసుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టి ప్యాన్ పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలండి. దీనిలోనికి ఒక 1/2 టీ స్పూన్ ఆవాల్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు అలాగే 1 టేబుల్ స్పూన్ మినప్పప్పును వేసుకోవాలి. ఈ పోపులు అనేవి కాస్త వేగనివ్వాలండి. ఇలా వేగిన తర్వాత దీనిలోనికి కట్ చేసి పెట్టుకున్న 4 ఎండుమిర్చి అలాగే కాస్త కరివేపాకును కూడా వేసుకొని కొంచెం ఇంగువను కూడా వేసుకోవాలండి. వేసుకొని కాస్త వేయించుకోవాలి. ఇలా వేయించిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయ ముక్కలండి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 అయితే సరిపోతాయండి. ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి ఇలా ట్రాన్స్పరెంట్గా వేగితే సరిపోతుందండి, పూర్తిగా వేగనవసరం లేదు. ఇలా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త వేయించుకుంటే సరిపోతుంది.
ఫైనల్గా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇంతే అండి, పచ్చడి మనకి రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది, రైస్లోకి అయితే చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ప్రిపేర్ చేయండి, మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుందండి. ఈ పచ్చడి మనకి టిఫిన్స్లోకి అలాగే రైస్లోకి చాలా బాగుంటుంది. చాలా ఈజీ ప్రిపరేషన్ అండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా తయారు చేసుకొని టేస్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.